నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి పద్ధతులు పాటించాలనేటువంటి అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. అందులో ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, హార్మోన్లలో మార్పులు, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటిలో కొన్ని. అయితే ఇవి దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆరోగ్యం సంబంధించినటువంటి పోషకమైనటువంటి ఆహార పదార్థాలు ఏంటి అన్నప్పుడు మరి చాలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మరి దేన్ని పాటించాలి, ఎవరికి అది అన్వయించుకోవాలనేది అది ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చిరుధాన్యాలు ఎంతో ముఖ్యం. ఈ చిరుధాన్యాలు వదిలిపెట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది రోడ్ సైడ్ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్లు, ఇంకా రకరకాలైనటువంటి కెమికల్తో కూడుకున్నటువంటి రోడ్ సైడ్ ఫుడ్స్ని ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇక్కడ మాత్రం చిరుధాన్యాలు ఎంతో ముఖ్యం మన ఆరోగ్యానికి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఈ నియాసిన్, రైబోఫ్లేవిస్, విటమిన్ ఇ వంటి పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలతో మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు దూరం అవుతాయి. కాబట్టి ఈ శరీర బరువును అదుపులో కూడా ఉంచేటువంటి ఫైబర్తో పాటు ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ముఖ్యంగా తీసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి క్యారెట్ తీసుకుంటే ఎంతో మేలు ఆరోగ్యానికి. అది విరివిరిగా దొరుకుతుంది మనకు కూరగాయల మార్కెట్లలో, రైతు బజార్లలో. మరి క్యారెట్ అనేది మనకెంతో మేలు చేస్తుంది. మరి క్యారెట్ విటమిన్ ఏ పుష్కలంగా దొరికేటువంటి క్యారెట్లు ఈ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. క్యారెట్లలో అధిక మోతాదులో ఏ విటమిన్ ఉండడం వల్ల ఇది చర్మాన్ని మృదువుగా ఉండేటువంటి స్వభావం తీసుకొచ్చేలా ఉంటాయి. కాబట్టి క్యారెట్లను కూడా మనం ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇకపోతే నల్ల మచ్చలు, ముడతలు, మొటిమలు ఇలాంటి సమస్యలకు చెక్ పెడతాయి. ఏది ఈ యొక్క క్యారెట్ తినడం వల్ల ఈ చర్మం సంబంధించినటువంటి చర్మ వ్యాధులు, నల్ల మచ్చలు, ముడతలు, మొటిమలు లాంటి సమస్యలకు ఈ క్యారెట్ అనేది చెక్ పెడతాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. ఇక యాపిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మనకు. అన్ని సీజన్లోనూ అందుబాటులో ఉండే యాపిల్ను సూపర్ ఫుడ్గా పేర్కొంటాం మనం. 360 రోజులు ఎప్పుడైనా మార్కెట్లో మనకు అందుబాటులో ఉండేటువంటిది యాపిల్. కాబట్టి ఈ యాపిల్ను మనకు విరివిగా దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో దాన్ని కూడా తినడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇందులో ఏముంటుందంటే సి, బి, కే విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్ పండులో సి విటమిన్, బి విటమిన్, కే విటమిన్లు, దాంతోపాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి యాపిల్ పండులో. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంటే ఈ యాపిల్ పండ్లను తినడం వల్ల మనకు రెసిస్టెంట్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. యాపిల్లోని పీచు పదార్థం కారణంగా అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. ఇలా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. దీంట్లో విటమిన్స్తో పాటు పీచు పదార్థం ఉండడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం అల్కగా జీర్ణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో అజీర్తి సమస్యలు దూరమై జీర్ణక్రియ రేటు వేగవంతం అవుతుంది. ఇక పెరుగు తీసుకోవడం కూడా అవసరం. పెరుగు చాలా అవసరం మనకు. ఎందుకంటే పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయి. ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఈ పెరుగులో ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. అలాగే ఇందులో అధిక మొత్తంలో లభించే ప్రోటీన్, విటమిన్ ఏ,
జింకు వంటి పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఇక మాంసాహారం. మరి మాంసాహార ప్రియులైతే చేపలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. మాంసాహారం అంటే చికెన్ ఉంటుంది, మటన్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందులో ప్రధానంగా చేపలు తీసుకోవడం ఎంతో ఉత్తమం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సాధారణంగా మెనోపాజ్ దశలోకి ప్రవేశించిన మహిళల్లో వేడి ఆవిర్లతో పాటు రాత్రి సమయాల్లో చెమట పట్టడంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరో కథనంతో మీ ముందుకు వస్తాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం గ్లోబల్ 360 టీవీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.